సో గైస్ చాలామంది స్టూడెంట్స్ అయితే అడిగారు కూడా. సో ఏపీ పాల్సెట్ 2024లో చూసుకున్నట్లయితే సో చాలామందికి సో ఫస్ట్ కౌన్సిలింగ్లోను ఫైనల్ కౌన్సిలింగ్లోను సో కౌన్సిలింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. సో అన్న నాకు మంచి ర్యాంక్ వచ్చింది, అయినా కూడా నాకు సీట్ అనేది అలాట్ కాలేదు. సో ఇలా అయితే చాలా బాధపడుతున్నారనమాట. సో గైస్ మీకోసమే అనమాట. మనకు చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ ప్రీవియస్గా అప్డేట్ ఇచ్చాను, మళ్ళీ ఎందుకు ఇస్తున్నానంటే సో మన సబ్స్క్రైబర్స్లో ఎవరికైతే పాలిసెట్లో సో సీట్ అనేది రాలేదో ప్రతి ఒక్కరికి ఇది మళ్ళీ ఒక ఛాన్స్ అన్నట్లు అనమాట. స్పాట్ అడ్మిషన్స్ అనమాట. సో దీని గురించి మళ్ళీ చెప్పలేదంటారు కాబట్టి సో న్యూస్ పేపర్ అప్డేట్ రాగానే మీకైతే ఇస్తున్నా. సో గైస్ మనకైతే సో 31st నుంచి అంటే 31st మాత్రమే అన్నట్లు స్పాట్ అడ్మిషన్స్ అయితే ప్రతి ఒక్క గవర్నమెంట్ కాలేజ్లో, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో జరుగుతుందన్నమాట. సో ఖచ్చితంగా మీరైతే అటెండ్ కాండి. ఎవరికైతే మంచి ర్యాంక్ వచ్చిందో సో అట్ ది సేమ్ టైం మీ 10th క్లాస్ మెరిట్ని బట్టి కూడా వాళ్ళు అయితే తీసుకుంటారనమాట. మీకు సీట్ అనేది సో ఇవ్వడం అయితే జరుగుతుంది. మీ క్యాస్ట్ని కూడా బేస్ చేసుకొని మీరైతే ఖచ్చితంగా ఈ ఛాన్స్ అనేది మిస్ చేసుకోకండి. ఎందుకంటే వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిందనుకో సో మీకు మళ్ళీ ఛాన్స్ ఉండదు. చెప్తున్నా 31st వరకు మాత్రమే ఉంటుంది, 31st ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా అటెండ్ కండి. మీకు దగ్గరలో ఉన్న కాలేజ్ అన్ని కాలేజ్లో కూడా కనుక్కోండి కావాలంటే. సో స్పాట్ అడ్మిషన్స్ ఏమైనా జరుగుతున్నాయా సార్ అని. ఏం తప్పులేదు, ఎందుకంటే సో మీకు సీట్ కావాలి. సో లేదంటే ఈ ఛాన్స్ మిస్ అయితే మీకు మళ్ళీ సీట్ ఉండదు, ముందుగానే ఇంటిమేట్ చేస్తున్నా. సో మీకు కనుక ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కానీ సో కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే పెట్టాను. సో నన్ను అయితే ఫాలో అయ్యి సో మీరు అక్కడ నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి అయితే.